డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ రోజు మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్? హౌ మెనీ టైమ్స్ వన్ ఫ్రాక్షన్ ఫిట్స్ ఇంటూ అనదర్ ఫ్రాక్షన్. అంటే ఒక ఫ్రాక్షన్లో ఇంకొక ఫ్రాక్షన్స్ ఎన్ని టైమ్స్ ఫిట్ అయిందనే దాని గురించి చెప్పేదాన్ని డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 డివైడెడ్ బై 1/2. ఇప్పుడు దీన్ని మనం డయాగ్రమాటికల్గా వీటిని రిప్రజెంట్ చేద్దాం. సో ఇక్కడ 2/3 అనేది అంటే అర్థం ఏంటి? ఒక యూనిట్ని 3 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. సో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్ట్స్ని మనం షేర్ చేద్దాం. నెక్స్ట్ దేంతో డివైడ్ చేయాలి? 1/2 తోటి డివైడ్ చేయాలి. అంటే డివైడ్ చేయడం అంటే దాన్ని హాఫ్ చేయాలి, అంటే సమానంగా హాఫ్ చేయాలి. సో హారిజాంటల్గా వీటిని 1/2 తోటి హాఫ్ చేద్దాం. సో 1/2 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. సో 2 ఈక్వలెంట్ పార్ట్స్ని చేద్దాం. ఇప్పుడు ఈ 2/3 అనేది ఈ 2 పార్ట్స్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది? వాటిని మళ్ళీ హాఫ్ చేస్తే ఎన్ని పార్ట్స్ అయ్యాయి? 4 పార్ట్స్ అయ్యాయి. యాక్చువల్గా టోటల్గా అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయి? అవి 3 పార్ట్సే. సో ఆ 3 పార్ట్స్ని మనం హాఫ్ కింద చేస్తా ఎన్ని పార్ట్స్ అయినాయి? 6 పార్ట్స్ అయినాయి. కానీ మనకు ఉన్న పార్ట్స్ అన్ని 2 పార్ట్సే ఉన్నాయి. సో ఆ 2 పార్ట్స్ ఎన్ని అయినాయి? 4 పార్ట్ అయింది. సో ఆన్సర్ ఈజ్ 4/3. సో ఒక ఫ్రాక్షన్ని ఇంకొక ఫ్రాక్షన్ ఎన్ని టైమ్స్ అనేది డివైడ్ చేసిందని చెప్పడాన్ని, ఈక్వల్ పార్ట్స్ చేసిందని చెప్పడాన్ని డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫ్రాక్షన్స్తో డివిజన్ ఎలా చేయాలని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ముఖ్యంగా 2 మెథడ్స్లో చేస్తాం. ఒకటి ఏంటంటే రెసిప్రోకల్ మెథడ్, ఇంకొకటి ఏంటంటే క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్లో చేస్తాం. రెసిప్రోకల్ మెథడ్. ఈ రెసిప్రోకల్ మెథడ్లో ఎలా చేయాలని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 డివైడెడ్ బై 4/5 ఇక్కడ ఫ్రాక్షన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెసిప్రోకల్ మెథడ్లో ఫస్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏదైతే సింబల్ ఉందో డివిజన్ సింబల్ దాన్ని మనం మల్టిప్లికేషన్ సింబల్ కింద చేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రెసిప్రోకల్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేయాలి. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఏదైతే ఇంటర్చేంజ్ చేస్తామంటే న్యూమరేటర్ డినామినేటర్ కింద వాటి యొక్క వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేస్తామో దాన్ని రెసిప్రోకల్ అంటాం. సో ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఎలా చేస్తాము? న్యూమరేటర్ ని డినామినేటర్ కింద రాసుకుందాం. ఇక్కడ డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5 ని న్యూమరేటర్ లో రాసుకుందాం. ఇక్కడ న్యూమరేటర్ 4 ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్ లో రాసుకుందాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఎలా చేయాలని నేర్చుకున్నాం కదా. సో ఆ మెథడ్ లో మనం న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలన్నమాట. 2 5 10, 3 4 12. సో ఇక్కడ 10 కి 12 కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? 2 ఉంది. సో 2 తోటి డివైడ్ చేద్దాం. 2 5 10, 2 6 12. ఇక్కడ 5 ఉంది, 6 ఉంది. దీనికి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఏమి లేవు. సో ఎక్సెప్ట్ 1 తప్ప. సో ఆన్సర్ ఈజ్ 5/6. సో ఈ రెసిప్రోకల్ విధానంలో ఏంటంటే ఏదైతే ఫస్ట్ ఫ్రాక్షన్ ఉందో దాన్ని యాజ్ టీస్గా రాసుకోవాలి. దాన్ని ఎటువంటి చేంజెస్ అనేది చేయకూడదు. నెక్స్ట్ డివిజన్ ని మనం మల్టిప్లికేషన్ కింద చేంజ్ చేసుకోవాలి. డివిజన్ ని మల్టిప్లికేషన్ లో రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏమైతే ఉందో అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఫ్రాక్షన్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ ని మనం రెసిప్రోకల్ ఫ్రాక్షన్ కింద రాయాలి. అంటే ఫ్లిప్ చేయాలన్నమాట. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ కింద రాయాలి. ఇప్పుడు వాటిని న్యూమరేటర్ తోటి డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ ని ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే సింప్లిఫై చేయాలి, లేకపోతే యాజ్ టీస్గా వేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్. ఈ క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్ అంటే ఏంటంటే సేమ్ మనం దీనిలాగే ఏదైతే రెసిప్రోకల్ మెథడ్ చేసాం అలాగే చేస్తాం. కానీ మనం మల్టిప్లికేషన్ చేసే ముందు ఏవైనా డయాగ్నల్ గా ఏ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే సో వాటిని మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 డివైడెడ్ బై 3/4. సో ఇప్పుడు మనం దీని 1/2ని మనకేంటి ఎటువంటి చేంజెస్ అనేది చేయకూడదు. ఏదైతే ఫస్ట్ ఫ్రాక్షన్ ఉందో దాన్ని ఎటువంటి చేంజెస్ చేయకూడదు. నెక్స్ట్ డివిజన్ సింబల్ ని మల్టిప్లికేషన్ ఫామ్ లో రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మనం రెసిప్రోకల్ చేయాలి. ఏదైతే మన రైట్ హ్యాండ్ సైడ్ ఉందో దాన్ని రెసిప్రోకల్ చేయాలి. సో రెసిప్రోకల్ చేస్తే 3/4 ఏమవుతుంది? 4/3 అవుతుంది. ఇప్పుడు ఏవైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో అని డయాగ్నల్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్ లో 1 ఉంది, దాని డయాగ్నల్ గా 3 ఉంది. సో 3 కి 1 కి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేది లేదు, క్యాన్సిలేషన్ అవ్వదు. నెక్స్ట్ డయాగ్నల్ గా చూస్తే ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది, న్యూమరేటర్ లో 4 ఉంది. సో 2 కి 4 కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2. సో 2 1s 2, 2 2s 4 అని దీన్ని మనం క్రాస్ క్యాన్సిలేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 1/1 అనేది కొత్త ఫ్రాక్షన్ ఫామ్ అయింది. ఇక్కడ 2/3 అనేది ఒక ఫ్రాక్షన్ ఫామ్. సో దాన్ని రాసుకుందాం. 1/1 ఇంటూ 2/3. ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేద్దాం. సో 1 2s 2, 3 1s 3. సో న్యూమరేటర్ తోటి డినామినేటర్ తోటి మల్టిప్లై చేస్తాం. 3 1s 3. సో ద ఆన్సర్ ఈజ్ 2/3. అంటే ఏవైనా క్యాన్సిలేషన్స్ అనేవి డయాగ్నల్ గా ఉంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయకముందే డయాగ్నల్ గా క్యాన్సిలేషన్ అనేది చేస్తామన్నమాట. సో బోత్ మెథడ్ సేమ్ గానే చేస్తాం. కానీ ఇక్కడ ఈ క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్ ఏంటంటే మనం ఫ్లిప్ చేసిన తర్వాత ఏమైనా డయాగ్నల్ గా క్యాన్సిల్ అయితే మాత్రం 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం దాంతో డివైడ్ చేస్తాం. మనం ఇక్కడ 2 మెథడ్స్ ని కలిపి అవసరమైనప్పుడు ఏ మెథడ్ అయితే అవసరమవుతుందో ఆ మెథడ్ ని యూజ్ చేస్తూ ఇక్కడ నుంచి సమ్స్ చేద్దాం. 5 డివైడెడ్ బై 2/3 ఉంది. సో ముందు మనం ఏదైతే హోల్ నెంబర్ ఉందో దాన్ని మనం ఫ్రాక్షన్ కింద చేంజ్ చేసుకోవాలి. సో 5 ఉంది, 5 ని ఫ్రాక్షన్ ఫామ్ లో ఎలా రాస్తాం? 5/1 అని రాయొచ్చు కదా. సో ఈ హోల్ నెంబర్ ప్లేస్ లో 5/1 ని మనం ప్లేస్ చేద్దాం. తర్వాత ఈ డివిజన్ ని మనం మల్టిప్లికేషన్ సింబల్ కింద మారుద్దాం. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లిప్ చేద్దాం. సో ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది? అంటే రెసిప్రోకల్ చేస్తే 2/3 ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్రాస్ క్యాన్సిలేషన్ అవుతుందేమో చెక్ చేసుకుందాం. సో
ఇక్కడ డయాగ్నల్ గా ఏవి కూడా క్రాస్ క్యాన్సిలేషన్ అవ్వవు. సో న్యూమరేటర్ తో డినామినేటర్ తో మల్టిప్లై చేద్దాం. సో 5 3 15, 1 2 2. సో 15 కి 2 కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. సో కానీ ఇవి న్యూమరేటర్ పెద్దగాను డినామినేటర్ చిన్నగాను ఉంది. అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ తోటి డివైడ్ చేయాలి. న్యూమరేటర్ ఎంత ఉంది? 15 ఉంది. 15 ని 2 తోటి డివైడ్ చేయాలి. సో 2 టేబుల్ 15 అదే నియరెస్ట్ ఎంత? 2 7 14. సో 15 నుంచి 14 తీస్తే 1 అవుతుంది. సో దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకుందాం. ఏ నెంబర్ అయితే మనకి కోఎఫిషియంట్ మిగిలిందో దాన్ని 7 మిగిలింది కాబట్టి దాన్ని హోల్ నెంబర్ కింద తీసుకుందాం. అలాగే దీంతో డివైడ్ చేసాం, 2తో డివైడ్ చేసాం కాబట్టి 2 డినామినేటర్ కింద తీసుకుందాం. 1 మిగిలింది కాబట్టి 1 ని రిమైండర్ని 1 ని న్యూమరేటర్ కింద తీసుకుందాం. సో 7 1/2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 1/2 డివైడెడ్ బై 3/4. సో ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దాం. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, అలాగే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ తోటి మనం డైరెక్ట్ గా డివైడ్ చేయాలి. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేయాలి. సో 1 1/2 ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేస్తే ఎలా డివైడ్ చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ తో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయాలి. సో 1 2 2, 2 + 1 3. సో డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 వేసుకున్నాం. సో 1 1/2 కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి? 3/2. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/2 అయితే డివిజన్ సింబల్ ఉంది, దాన్ని మనం దేంట్లోకి మార్చాలి? మల్టిప్లికేషన్ సింబల్లోకి మార్చాలి. సో నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏదైతే మన రైట్ హ్యాండ్ ఉన్న ఫ్రాక్షన్ ఏం చేయాలి? ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేయమంటే రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 4/3 అవుతుంది. 3/4 ఏమవుతుంది? 4/3 అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్రాస్ క్యాన్సిలేషన్స్ ఏమైనా జరుగుతాయేమో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 3 ఉంది న్యూమరేటర్లో. సో 3 1 3, 3 1 3, 3 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మీ డినామినేటర్ 2 ఉంది, న్యూమరేటర్లో 4 ఉంది. సో క్యాన్సిలేషన్ చేద్దాం. కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 ఉంది. 2 1 2, 2 2 4. సో కొత్తగా ఫామ్ అయిన ఫ్రాక్షన్స్ రాస్తుంది 1/1 ఇంటూ 2/1. సో ఇప్పుడు న్యూమరేటర్ తోను డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. సో 2 1 2/1. సో 2/1 అంటే ఎంత? 2. సో ఆన్సర్ ఈస్ 2. సో ఎప్పుడైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారో దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1/2 డివైడెడ్ బై 3/4 డివైడెడ్ బై 5/6. సో ఇక్కడ ఈసారి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో 3 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఫ్రాక్షన్ అసలు మనం ఏమి టచ్ చేయకూడదు, యాస్టీస్ గా రాసుకోవాలి. సో 1/2 కి 1/2 ని యాస్టీస్ గా రాసుకోవాలి. సో ఇక్కడ డివిజన్ సింబల్ ని మల్టిప్లికేషన్ సింబల్ కింద చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లిప్ చేయాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏముంది? 3/4 ఉంది, దాన్ని 4/3 కింద ఫ్లిప్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే డివిజన్ ఉందో దాన్ని మనం మల్టిప్లికేషన్ సింబల్ కింద చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని కూడా ఫ్లిప్ చేయాలి. అప్పుడు 5/6 ఏమవుతుంది? 6/5 అవుతుంది. రెసిప్రోకల్ చేస్తే 6/5 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏవైనా క్రాస్ క్యాన్సిలేషన్స్ ఉంటే ఇప్పుడే చేసేసుకుందాం. క్రాస్ క్యాన్సిలేషన్స్ అంటే ఇక్కడ 2 ఉంది. సో 2 4 ఉంది. సో 2 1 2, 2 2 4. ఇంకెక్కడైనా క్యాన్సిలేషన్ అవుతాయా? 3 ఉంది. సో 3 1 3, 3 2 6. సో క్యాన్సిలేషన్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఫ్రాక్షన్స్ రాసుకుందాం. 1/1 ఇంటూ 2/1 ఇంటూ 2/5. సో వీటిని ఇప్పుడు మనం న్యూమరేటర్ తోను డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో ఏమున్నాయి? 1 2 2, 2 2 4, 1 1 1 1 5 5. సో 4/5. ఆన్సర్ ఈస్ 4/5. సో ఇలాగా 3 ఫ్రాక్షన్స్ అంతకంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ మాత్రం మనం యాస్టీస్ గా ఉండాలి. నెక్స్ట్ ఉన్న డివిజన్ సింబల్స్ ని మల్టిప్లికేషన్ సింబల్ కింద చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అన్నింటినీ కూడా ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి అన్ని ఫ్రాక్షన్స్ కూడా రెసిప్రోకల్ చేయాలన్నమాట. సో అప్పుడే మనం వాటిని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసే ముందు ఏవైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే డయాగ్నల్ గా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత న్యూమరేటర్ తోను డినామినేటర్ తోను మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 1/5 డివైడెడ్ బై 2/5 డివైడెడ్ బై 4/5. సో ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నాయి, కనుమ ఏమో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేయలేము. సో దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో 1/5 ఈక్వల్ టు ఎంత? 1 5 5, 5 + 1 6, 6/5. సో 1 1/5 కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి? 6/5. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో 6/5. ఇప్పుడు ఈ డివిజన్ సింబల్ ని మల్టిప్లికేషన్ ఫామ్ లో రాసుకోవాలి. సో నెక్స్ట్ ఉన్న ఏ ఫ్రాక్షన్స్ ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా ఫ్లిప్ చేయాలి. ఒకవేళ హోల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, హోల్ నెంబర్ ని వాటిని మనం ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి అప్పుడు ఫ్లిప్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నా సరే, అలాగే వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేసి అప్పుడు ఫ్లిప్ చేయాలి. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ గా ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేస్తే అంటే రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 5/2 అవుతుంది. మళ్ళీ డివిజన్ సింబల్ ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లికేషన్ ఫామ్ లో రాసుకుందాం. నెక్స్ట్ ఫ్రాక్షన్ 4/5 ఉంది, దాన్ని కూడా ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది? 5/4. అంటే దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమైంది? 5/4 అయింది. ఇప్పుడు ఏమైనా క్రాస్ క్యాన్సిలేషన్స్ అవుతాయేమో చూద్దాం. ఇక్కడ చూడండి 5 1 5 5 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 6 ఉంది, 2 ఉంది. 2 3 6, 2 1 2. సో ఇంకా 3 తోటి ఏది 4 అనేది మంచి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఉన్న ఫ్రాక్షన్స్ ని మనం రాసుకుందాం. 3/1 ఇంటూ 1/1 ఇంటూ 5/4. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 3 1 3, 3 5 15. సో 15/1 1 1 1 4 4. సో 15/4. సో 15/4 కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా?
లేదు 15 కి 4 కి మధ్య ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో దీది ఎలా ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ అంటే న్యూమరేటర్ 15ని డినోమినేటర్ 4 తోటి డివైడ్ చేయాలి. 4 టేబుల్లో 15 వస్తుందా? రాదు. కానీ నియరెస్ట్ నెంబర్ చూద్దాం. సో 4 3s are 12. సో 15 - 12 ఎంత? 3. సో మనకి ఎంత వచ్చింది? కోఎఫిషియంట్ 3 వచ్చింది కాబట్టి 3 హోల్ నెంబర్ కింద తీసుకున్నాం. 4 తో డివైడ్ చేసాం కాబట్టి దాన్ని మనం డినోమినేటర్ కింద తీసుకున్నాం. రిమైండర్ 3 వచ్చింది కాబట్టి దాన్ని మనం న్యూమరేటర్లో రాసుకున్నాం. సో 3/4 ఇస్ ద ఆన్సర్. మనకి డివిజన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఏదైతే ఫస్ట్ ఫ్రాక్షన్ ఉంటుందో దాన్ని మనం ఎటువంటి చేంజెస్ చేయకూడదు. అది ఎప్పుడు చేంజ్ చేయాలి? అది ఏమైనా హోల్ నెంబర్లో ఉంటే దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే దాన్ని ఇంప్రూపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. కానీ ఇంకా దాన్ని ఏమి కూడా దాని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయమాట. సో ఫస్ట్ ఏదైతే ఫ్రాక్షన్ ఉంటుందో మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాన్ని సేమ్గానే ఉండిస్తాం. నెక్స్ట్ ఏవైతే డివిజన్ సింబల్ ఉన్నదో వాటిని మనం మల్టిప్లికేషన్ సింబల్ కింద చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాక్షన్స్ మనం రెసిప్రోకల్ చేయాలి. అలా ఎన్ని ఫ్రాక్షన్స్ ఇస్తే అన్ని ఫ్రాక్షన్స్ కూడా రెసిప్రోకల్ చేయాలి. ఒకవేళ అందులో కనుక ఏమైనా హోల్ నెంబర్స్ ఉంటే ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు రెసిప్రోకల్ చేయాలి, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు రెసిప్రోకల్ చేయాలి. సో వాటిని రెసిప్రోకల్ చేసిన తర్వాత ఏవైనా క్రాస్ క్యాన్సిలేషన్స్ అంటే డయాగ్నల్గా ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటి ఆ కామన్ ఫ్యాక్టర్స్ తోటి డివైడ్ చేయాలి. సో ఒకవేళ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే డివైడ్ చేయక వచ్చిన కొత్త ఫ్రాక్షన్స్ తోటి మల్టిప్లై చేయాలి, లేదా ఎటువంటి క్రాస్ క్యాన్సిలేషన్స్ లేకపోతే న్యూమరేటర్ తోడు డినోమినేటర్ తోడు మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో ఈరోజు ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ ఫ్రాక్షన్స్ తోటి డివిజన్ ఎలా చేయాలి దాని గురించి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని పాస్ చేసుకుని ఈ 2 సమ్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ 8, సెకండ్ వన్ ఆన్సర్ ఈజ్ 2. ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. మీ కనుక నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.